క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు. అంటే థామస్ గారు మొదట లెగుస్తారు. ఆ తరువాత సజీవులమై ఉండి మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. పిల్లరా, సదాకాలం ప్రభుతో ఉండాల. ఈ లోకంలో మరి 60, 70, 80, 90 అయినప్పటికీ శాశ్వత కాలము కాదు. సదాకాలము దేవుడు భూమి మీద మానవుని ఉంటాడు. కారణం పాపంలో జీతం మరణం. అయితే నీవు మందే కాబట్టి నువ్వు మందికి పోతావు. అయితే ఇప్పుడు ఆ లేపబడిన తర్వాత సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటామనేటువంటి క్రైస్తవ నిరీక్షణ కలిగి మనము ఈ యొక్క శరీరాన్ని మంటిగా కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం 2 మాటలు చూచి మనం ముగించుకుంటాం. 49 మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో ప్రభు వచ్చినప్పుడు ఆ పరలోకపు సంబంధి పోలికగా ఈ థామస్ గారు లెగుస్తారు. 51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాం. ఇది క్షయమయ్యేటువంటి దేహం, క్షయమైపోతుంది. అయితే అక్షయ దేహం ఆయన వచ్చినప్పుడు ఈ థామస్ గారు అక్షయ దేహమును ధరించుకునేవాడుగా ఉంటాడు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడిన గాని వ్రాయబడిన వాక్యము నెరవేరు. కాబట్టి ఆ విధంగా క్షయమైనటువంటి ఈ దేహమును మనం మంటిగా అప్పగించి ప్రభు వచ్చినప్పుడు అక్షయమైన దేహముతో ఆ థామస్ గారు లేవటం విశ్వసించిన మనము ఆయన వచ్చినప్పుడు మనం బ్రతికి ఉంటే ఆయనను చూస్తాం, లేదా మనం చనిపోతే ఆయనతో పాటు కూడా మనం కూడా వెళ్తాం. ఆ నిరీక్షణతో ఇంటి వారు ఇందాక స్నానం చేయించినప్పుడు శోకాలు పెట్టి ఏడుస్తా ఉన్నారు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నిరీక్షణ లేని వారి వలె ఏడవద్దు, దుఃఖపడవద్దు. ఆయన నిద్రిస్తున్నాడు, లెగుస్తాడు, అక్షయుడుగా లెగుస్తాడు, అమర్త్యతను ధరించుకుని లెగుస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణతో మరి థామస్ గారిని మరి మంటికి అప్పగిస్తాం. బాక్స్ లోపల పెట్టండి, ఆ తర్వాత ఒక వాక్య భాగం చదివి మంటికి అప్పగిచ్చేస్తాం. ఒక నిమిషం ఆగండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాము. లోగలిగిన ప్రియపరులకు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రస్తుతమైన నామములో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, మీ దాసుడు అంకుల్ని మీరు మహిమలోనికి తీసుకున్నారు. ఈ లోకములో తనంత కాలం వచ్చినాడు. దేవా, మీ కొరకై ప్రవాసములో దేవ మంచి సాక్ష్యం కలిగి మంచి పోరాడుట్లో నేను అనుగ్రహించిన మీ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. దేవను మా తండ్రి, ఈ సాయంకాలము దేహమును మీ వాక్యానుసారంగా మంటికి అప్పగించుంటుండగా మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం. విడిచి వెళ్ళిన కుటుంబమును మీరు ఆదరించి బలపరచమని యేసు ప్రభువు నామములో
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా పెట్టాలి. అయ్యా, కంగారు పడకు, కంగారు పడకు. బరువు పట్టేవాళ్ళు ఆడుతోనే కాదు, హ్యాండిల్స్ పట్టుకోవాలండి, హ్యాండిల్స్ పట్టుకోవాలి. తమ్ముడు ఒక పక్క పెట్టుకుని తాళ్ళు లాగండి. ఎందుకేం కావాలి వస్తున్నారు. ఊర్లోకి వచ్చారా? వచ్చారంటే చిన్న ప్రార్థన చేస్తారు. రమ్మని త్వరగా అర్థం ఓకే. మేకులు కొట్టండి. ఏంటిది? కొట్లు సిద్ధాంతాలు ఏమి లేవు. రండి, లోపలికి రండి. వచ్చారు తమ్ముడు, లోపలికి రండి. అటు ముందుకెళ్ళండి, ముందుకెళ్తే కనబడుతుంది. కొంచెం ముందుకెళ్ళండి అమ్మ, కొంచెం ముందు ఖాళీనమ్మా. చూడండి, పట్టుకోండి. ఇప్పుడు పెట్టండి, వచ్చి అయిపోయింది. రాయి చాలు సార్. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొక్క చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును.
తండ్రి రక్షకుడైన దేవా, జీవములైన తండ్రి, మహిమగల దేవానికి వందనాలు. మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామములో, మహిమగల నామములో ప్రభా మరోసారి మరి ఇక్కడ సమాధి దగ్గర మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ దాసుడు థామస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. భూమి మీద పుట్టించారు, పెద్ద చేసి కుటుంబాన్ని ఇచ్చారు, బిడ్డలు ఇచ్చారు. అంతేకాకుండా రక్షణ ఇచ్చారు. రక్షణ కాకుండా నిన్ను సేవించడానికి ప్రతిచ్చారు. భూమి మీద దేవతగా ఎంతో చక్కగా నీకు మహిమార్థంగా దేవా తండ్రి తన గుణాలు ఆర్థిక గడపడానికి మీరు ప్రభుత్వం వచ్చారు. మీ గుణాలు స్తోత్రాలు, స్థుతి స్తోత్రాలు. ప్రభా నిజమే ప్రభావ రక్షణను ఆర్థిక కాపాడుకుంటూ విశ్వాసాన్ని ఆర్థిక రక్షణ కూడా కాపాడుకోవడానికి మీరు కృపించారు. మీ గుణాలు అంతేకాదు మీ నీలం మరి ప్రభా మీ యొక్క వినడానికి పిలుచుకున్నారు. ప్రభా నేను మహపరుస్తున్నాను. ఓ ప్రభా రాత్రి నుంచి మరి వాక్యము, ప్రార్థనలు, సాక్ష్యాలు మహిమార్థంగా జరగడానికి మీరు సహాయం చేశారు. అంతేకాదు ప్రభా మరి ఇది కూడా మరి ప్రభా తండ్రి ఇంటి దగ్గర మరి సాక్ష్యాలు, వాక్యం, ప్రార్థన ఈ రీతిగా ప్రభా మీరు మహిమతో వచ్చారు. అనంతరం మరి సమాధి కార్యక్రమం వరకై సమాధి దగ్గరికి ప్రభా మరి తీసుకొచ్చి ఇక్కడ కూడా ప్రభా రాశి ద్వారా ప్రభా మీ వాక్యములు అందిస్తూ వచ్చారు. ప్రభా మీ పొందారు దేవా మరి ప్రభా మహిళలు మరి నిద్రతో మరి నిద్రించిన వారు మరి దినాలు వేస్తారు, మరి నడిపెట్టుకొని వస్తారు. ఆ నిరీక్షణ మరి తండ్రి కలిగి ఉండాలని మరి ఎవరికి ఎలాంటి నిరీక్షణ లేదు. వారితో మీరు మాట్లాడుతూ వచ్చారని పొందారు. అవును ప్రభా ఒక థామస్ గారి ప్రభా తండ్రి మొదట లేపుతావు, ఆయనకి నడిపెట్టుకొని తీసుకొని వస్తావు. నీ పొందడానికి స్తోత్రాలు. కనుక తండ్రి అందరూ కూడా మరి తన సాక్ష్యము మరి తన ప్రయత్న ఇదంతా కూడా ప్రభా మాకు ఎంతో ప్రభా తండ్రి మాదిరికరంగా మేము కూడా తీసుకుని అలాంటి ప్రభు మాదిరికరమైన జీవితంలో జీవించడానికి సహాయపడాలి. ఇక్కడ కూడా మన వాక్యాలు అందించడానికి ముందుకు వచ్చారు. అదే విన్నారు. ఓ ప్రభా తండ్రి విన్నవారిని ప్రభా తండ్రి ఎంతవరకు ప్రభా మీరు సహాయతతో వచ్చారు, మీరు మహిమతో వచ్చారు. దేవా తండ్రి ఆ రీతిగానే తన దాసుని ద్వారా కూడా మహిమన్నారు. మీ పొందాలి స్తోత్రాలు. మిగిలిన సమయంలో కూడా దీవించారు. కుటుంబం మరి కుమార్తెలు, అల్లులు మరి ఆర్థిక మనసంతాలు, కుమారులు, ప్రభా కోడలు మనసంతాలు అందరినీ ఆరాధించాను. అన్ని విషయాల్లో ఓ ప్రభా తండ్రి బిడ్డలు కూడా మీరు అందరూ వైద్యోత్సవం ప్రారంభిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరూ బట్టి కొన్నారు. సేవకులు, సేవకురాలు, సంఘలు, సంఘ పెద్దలు ఆ తండ్రి అనేకులు వచ్చారు ప్రభా. ఈ సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరూ బట్టి పొందారు. అందరూ కూడా ఆశ్రయించాడు, దీవించాడు. ఓ ప్రభా తండ్రి ఇంతవరకు మీరు సహాయపడి మేలు చేశారు. ప్రభుత్వం మహిమ తెచ్చుకోవడం పొందన్నారు. మిగిలిన సమయంలో దీవించారు. వాళ్ళ స్తోత్రాలు తెలుస్తూ మహిమ ప్రవారిస్తూ యేసుక్రీస్తు వారు శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి స్మరించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జకరేనా బ్లెస్సింగ్ రైట్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆది కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ రాకడలో ప్రభుకు అప్పగించబడిన ఆత్మ తిరిగి లేకపోయి बोलो जिंदा खुदावन प्रदेश मसीह హల్లెలూయా. అనౌన్స్మెంట్ చేసి సమయాలు కొంచెం అద్దం ఉంది, కొంచెం సమయాలు భోజనం అనౌన్స్మెంట్ చేయండి. మైక్ ఇవ్వండి. మైక్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ దయచేసి ఇంటి దగ్గర భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ
బాగున్నావు ఆ దినాల్లో చూస్తా కలకంట ఏమిటి అన్నా కూడా వచ్చింది కార్ వేసుకొని వచ్చిన టైటస్ గిడ్డు నన్ను బాగుంటుంది వచ్చినట్టు అప్పుడు వాక్యం ఆయన కారం మూడు కదా పైరు పట్టుకొని నేను చెప్తా ఉంటా లైటింగ్ తగ్గించిన